యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్త చివరి అధ్యాయంలోకి వెళ్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం అడుగుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనము చేసిన తర్వాత గట్టి చదవమ్మా. యేసు నోటి దగ్గర పెట్టుకోండి. వారు భోజనము చేసిన తర్వాత చదవండి. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా. యేసు ప్రభువారు వారు భోజనము చేసిన తర్వాత అడుగుతున్నాడు, ఇదిగో సీమోను, ఇక్కడ ఉన్న వారందరికంటే వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాడు. ఎక్కువగా ప్రేమించడం. చూడండి, దేవుడు చెప్తున్నాడు. అంటే ఎందుకు అడుగుతున్నాడు ఈ మాట? దేవుడు అడుగుతున్నాడు, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎందుకు అడిగాడు ఆ క్వశ్చను? ఎక్కువ ప్రేమిస్తున్నానని చెప్పాడు పేతురు. ప్రభువా, నీతో చెరసాల్లోనికి రావడానికి నేను సిద్ధమే ప్రభువా అని చెప్పాడు. ఆ మాట ఇచ్చాడు. మనం మాట ఇస్తాం. ప్రభువా, నీ కొరకే జీవిస్తా, నువ్వు చెప్పినట్టు చేస్తా, నేను నిన్నే ఎక్కువగా ప్రేమిస్తా, ఒక ప్రమాణం చేస్తాం. చూడండి, పెళ్ళిళ్ళలో ఒక ప్రమాణం చేయిస్తారు. నీవు నీ భర్తను ప్రేమించాలి. భర్తతో చెప్తారు, నువ్వు నీ భార్యను ప్రేమించాలి అని చెప్తారు. ఈయన మాత్రమే నువ్వు భర్తను కలిగి ఉందువా అని చెప్తారు. అవును, అలాగే ప్రమాణం చేయిస్తారు. అలాగే ఇక్కడ యేసుప్రభువారు పేతురుని అడిగినప్పుడు పేతురు, అవును ప్రభువా అంటున్నాడు. అవును ప్రభువా. ఈరోజు అదే క్వశ్చన్. మరి ఎందుకు ఈ క్వశ్చన్ వేసారు చూద్దాం. యేసుప్రభువారు ఎందుకు ఈ క్వశ్చన్ వేసారు చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడునూ లేడు. యేసువారు చెప్తున్నారు, ఇదిగో మీరు నా స్నేహితులు, మీ కొరకు నేను ప్రాణం పెట్టబోతున్నాను. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. చూడండి, యేసుప్రభువారు మనల్ని దాసులని పిలవట్లేదు, స్నేహితులని పిలుస్తున్నాడు. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవానికంటే ఇంకా ఎక్కువ ఎవరున్నారు ప్రేమించేవారు? చెప్పాలి. తల్లిదండ్రుల కోసం మనం ప్రాణం పెట్టచ్చేమో, మన పిల్లల కొరకు మనం ప్రాణం పెట్టచ్చేమో, కానీ మన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టడం ఆలోచన చేయాలి. అంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవరు? అందుకే మన దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనట్లేదు అక్కడ క్వశ్చన్. వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎందుకు దేవుణ్ణి అందరికంటే ఎక్కువ ప్రేమించాలా? ఎందుకు? నీ భార్య కంటే, నీ భర్త కంటే,
నీ పిల్లల కంటే, నీ స్నేహితుల కంటే, నీ ఆస్తి కంటే, నీ పేరు కంటే, నీ కలిగిన సమస్తము కంటే ఎక్కువగా ఎందుకు ప్రేమించాలా? ఎందుకు ఆయన్ని ప్రేమించాలా? ఎందుకంటే ఆయన మనల్ని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి. ఎందుకు? మనల్ని తన ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించాడంటే, తన ప్రాణము కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. ఆయన ప్రేమను తెలుసుకోవాలి మనం. ఇంత గొప్ప ప్రేమ నా యేసయ్య అనేది. నేను నా పిల్లల కొరకే జీవిస్తున్నాను, నా కుటుంబం కొరకే జీవిస్తున్నాను. కుటుంబం కొరకు జీవించాలా, కుటుంబం కోసమే జీవించొద్దు. పిల్లల కొరకు జీవించాలా, పిల్లల కోసమే జీవించొద్దు. కొందరు అంటారు, నా పిల్లల కోసం నేను బతుకుతున్నానండి. చూడండి, ఈ ప్రేమ, అందుకే ప్రేమిస్తున్నాం, కానీ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి, అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. ఎందుకు ఇంత గొప్పగా ప్రేమించాలంటే, దేవుడు అందుకు అర్హుడు. ఆయన కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఈ లోకంలో ఎవరు లేరు. చూడండి, అందుకే దేవుని ప్రేమ చాలా గొప్పది. మరి ఆయన మనల్ని ఎందుకు ప్రేమించాడు? మనం ఇంకా బలహీనమై ఉండగానే, మనం పాపులమై ఉండగానే, అపరాధం చేత చచ్చిన వారమై ఉండగానే తన మహాప్రేమను చూపాడంట దేవుడు. మహాప్రేమను చూపి మనల్ని బ్రతికించిన ప్రేమ ఆయన ప్రేమ. వేరే వాళ్ళు చూడండి, ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళ ప్రేమ నిన్ను బ్రతికించదు. వాళ్ళు చచ్చిపోతే నేను చచ్చిపోతా అంటావు నువ్వు. వాళ్ళకి ఏమనైతే నువ్వు తట్టుకోలేవు. కానీ యేసయ్య ప్రేమ అలాంటిది కాదు. ఆయన ప్రేమ నిన్ను బ్రతికించింది. ఆయన ప్రేమ నీకు ఏమిచ్చిందో తెలుసా? తన ప్రేమను నీలో పెట్టింది. హల్లెలూయా. చూడండి, వేరే వాళ్ళని నువ్వు ప్రేమిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు దూరం అయినప్పుడు నువ్వు కృంగిపోతావు, బలహీనపడతావు, ఇక నా బ్రతుకు వ్యర్థము అనుకుంటావు. కారణం ఏంటంటే, నువ్వు వాళ్ళని ఎక్కువగా ప్రేమించావు కాబట్టి. ప్రేమించదని దేవుడు చెప్పట్లేదు. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు. ఎందుకంటే అందరినీ ప్రేమించాలా. దేవుడు చెప్పాడు, అందరినీ ప్రేమించాలి. మనం ఒకరినొకరిని ప్రేమించాలని దేవుని ఆజ్ఞ చెప్పింది. కానీ దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా వాళ్ళ ప్రేమ నిన్ను బలహీనుని చేస్తుంది. వాళ్ళ ప్రేమ నిన్ను చంపేస్తుంది. నువ్వు లేకపోతే నేను లేననేస్తుంది. కానీ యేసయ్య ప్రేమ అలా కాదు. ఆయన ప్రేమ నిన్ను బ్రతికించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. మనందరినీ బ్రతికించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. కానీ వేరే వాళ్ళ ప్రేమ చెప్పాలి, వాళ్ళు మన ప్రాణాన్ని తీసేస్తారు. వాళ్ళు చనిపోతే మన ప్రాణం పోతుంది. కానీ యేసయ్య ప్రేమ అలా కాదు. ఆయన ప్రాణం పెట్టి మనల్ని బ్రతికించింది ఆయన ప్రేమ. హల్లెలూయా. ఆయన ప్రేమ మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన ప్రేమ మనకి ఏమిస్తుందో తెలుసా? ఆయన ప్రేమ మనకి ఇంకా ప్రేమను నింపుతుంది. హల్లెలూయా. ఆయన ప్రేమ పక్షపాతము చూపినివ్వదు. ఆయన ప్రేమ నీలో ఉండే, చూద్దాం, ఆయన ప్రేమ భయాన్ని పోగొడుతుందంట. హల్లెలూయా. మనుషులందరూ ఏం చేస్తారో తెలుసా? మనుషుల్ని ఎక్కువ ప్రేమిస్తారు. ఎందుకో అది, ఎందుకో. దేవుని ప్రేమను తెలుసుకుంటే, దేవుడు నిన్ను ఎంత గొప్పగా ప్రేమించాడో తెలుసుకుంటే, నువ్వు దేవుని అంతగా ప్రేమించగలవు. ఎందుకు దేవుని ప్రేమించలేకపోతున్నాం? మన కారణం ఏంటంటే,
దేవుని ప్రేమ తెలుసు, మనకు తెలియదు అనట్లేదు, కానీ ఎంత గొప్ప ప్రేమ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అదే ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. మనం ఒక ఇంటికి వెళ్ళా, నేను ఆయన సేవకుడు, ఆయన ఒక కూతురు ఉంది, ఆమెను బాగా ప్రేమించాడంట. ఆమె వాళ్ళ డాడీని పేరు పెట్టి పిలుస్తుందంట. నేను డాడీలాగా మా డాడీని చూడలేదు, నాకు స్నేహితుల్లాగా ఉన్నాడు అన్నది. మంచిదే, కానీ ఆయన ఏం చేశాడంటే ఒక ఒక అనారోగ్యం వచ్చింది, ఆయన చనిపోయాడు. హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోతే ఇప్పుడు ఆమె ఏమైపోయిందో తెలుసు, వాళ్ళ కూతురు, ఇక మా డాడీ లేడే నాకు అని చెప్పేసి ఆమె చాలా కృంగిపోయి దేవుడు ఎందుకు నా డాడీని తీసుకెళ్ళాడు అనే బాధతో ఆమె ఏడుస్తా ఉంది. చూడండి, ఒక మాట ఆమె తెలుసుకుంది ఒకటే, వాళ్ళ డాడీ నేర్పించింది ఒకటి. ఏంటో తెలుసా? అమ్మా, నేను నిన్ను ప్రేమిస్తుంటేనే నువ్వు ఇంత తట్టుకోలేకపోతున్నావే, మరి యేసయ్య నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాలని తెలియజేయలేదు. ఏం తెలియజేయలేదు? సౌండ్ చేయకండి అమ్మా, మీట్లో పెట్టుకోండి. ఒక సేవకుడై ఉండి ఎవరైనా చూస్తే మన ప్రేమను వాళ్ళకు చూపించడానికి ప్రయత్నం చేస్తాం, కానీ మన ప్రేమ కంటే గొప్పది దేవుని ప్రేమ. ఆ ప్రేమను చూపించడానికి మనం ప్రయత్నం చేయం. ఎప్పుడు మన ప్రేమలే చూపిస్తాం. కరెక్టే, మన ప్రేమ చూపించాలి, చూపిస్తానట్లేదు, కానీ మన ప్రేమ కంటే దేవుని ప్రేమ గొప్పది అని చూపించాలి అందరికీ. అది చూపించడంలో ఆయన చూపించలేకపోయాడు. ఒక తండ్రిగా నేనే నేను ఇంత ప్రేమిస్తుంటే మరి నేను నీ కొరకు ప్రాణం పెట్టలేదమ్మా, కానీ నాకంటే నేను ప్రేమించేవాడు ఒకడున్నాడు, నాకంటే ఎక్కువగా నిన్ను చూసుకునేవాడు ఒకడున్నాడు, ఆయన నువ్వు నాకంటే ఎక్కువగా ప్రేమించాలని చెప్పడంలో ఫెయిల్ అయిపోయాడు. అందుకే ఇప్పుడు ఆమె తండ్రి ప్రేమ చూసింది, కానీ నిజమైన పరలోకపు తండ్రి యొక్క ప్రేమ చూడలేకపోయింది. ఇప్పుడు ఆమె ఈతని చూసి బతకలేకపోతుంది. చూసారా? అతను చనిపోయాడు కాబట్టి నేను ఎలా జీవించాలి, ఎలా బతకాలి, నాకు దిక్కు, నాకు తోడేవాడు అనుకుంటుంది. అంటే ఈయన చూపించిన ప్రేమ, తండ్రి చూపించిన ప్రేమ ఆమెకి ఏమిచ్చింది? ఒక భయాన్ని, ఒక బాధను, ఒక దుఃఖాన్ని ఇచ్చింది. మరి మన తండ్రి ప్రేమ, పరలోకపు తండ్రి ప్రేమ ఏం చేస్తుంది చూద్దామా? నీలో ఉండే భయాన్ని పోగొడుతుందంట. హల్లెలూయా! ఆయన ఎల్లప్పుడూ నేనున్నాను అంటాడు. శిష్యులు ఆయన కొరకు మరణించడానికి కూడా సిద్ధపడ్డారు. మరణించారు ఆయన కొరకు. ఆయన కొరకు తన ప్రాణమునే ఇచ్చేశారు. చూసారా ఎంత గొప్ప ప్రేమ! యేసుప్రభువు వారు సిలువలో వాళ్ళ కొరకు ఆ ప్రాణం పెట్టింది చూసి వాళ్ళు కూడా, ప్రభా, నా కొరకు ఇంత ప్రాణం పెట్టావా, నన్ను ఇంతగా ప్రేమించావా, నా కొరకు నువ్వు పరలోకంలో ఎన్ని దాచిపెట్టావా తెలుసుకొని వాళ్ళు తమ జీవితాలను, తమ ప్రాణాలను ప్రభువుకు అర్పించారు. దిస్ ఈజ్ రియల్ లవ్. దేవునికి సమస్తము అర్పించడం, సరెండర్ అవ్వడం, దిస్ ఈజ్ రియల్ లవ్. ఈ ప్రేమ, అందుకే దేవుడు అన్నాడు, నన్ను ప్రేమించిన వారిని. ఎలా ప్రేమించాలి దేవుణ్ణి? అందరికంటే ఎక్కువగా. వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు దేవుడు. నన్ను ప్రేమించిన వాడు దేవుడు ఏమంటున్నాడు? ఆస్తికర్తలుగా. ఎంత గొప్ప వాక్యం చూడండి.
ఎక్కడుంది ఆస్తి అనుకోవచ్చు. ఎక్కడుందండి ఈ లోకం నాకు ఆస్తి? నేను దేవుని ప్రేమించా, నాకేముంది? కొందరు అంటుంటారు, నేను దేవుని ప్రేమించా, నాకు ఈ లోకంలో దేవుడు ఏమి ఇచ్చాడు? ఒక ఆమె అంటుంది, నేను దేవుని నమ్ముకున్నా, తీసుకున్నా, దేవుళ్ళలోకి వచ్చా, నా పిల్లలు చనిపోయారు, నా భర్త చనిపోయారు, నాకేముందని అంటుంది ఆమె. ఈ జీవితంలో ఏముంది నాకు, నేనే సంతోషం అనుభవించలేదు అంటుంది. చూసారా? అంటే ఆమె చూసింది దేవుని ప్రేమించింది, కానీ దేవుని ప్రేమను తెలుసుకోలేదు. తెలుసుకోకుండా దేవుని ప్రేమించింది. దేవుని ఎంత గొప్ప ప్రేమో తెలుసుకోకుండానే ప్రేమించడం అనేది అసాధ్యం. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకొని ఆయన మనం ప్రేమించాలా. అందుకే చూడండి, ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టెను కనుక దీన్ని బట్టి ప్రేమ ఏమిటో మనకు తెలిసింది. దేవుని కొరకు నువ్వు దీని బట్టి ప్రేమ అంటే ప్రాణము మన కొరకు ఇచ్చాడు ఆయన. ఒట్టి ప్రాణమే ఇచ్చాడు ఆయన. చెప్పాలి, ప్రాణం ఇచ్చాడు. ప్రాణం అందరూ ఇస్తారేమో, కొంతమంది ఇచ్చేమో ప్రాణం. అలాగే ఇచ్చాడు మన కొరకు ప్రాణం ఆయన? అలా ఇవ్వలేదు. ఎందుకొరకు ప్రాణం ఇచ్చాడు ఆయన? అది ఇంపార్టెంట్. దేని కొరకు ఇచ్చాడు ఆయన ప్రాణము? ఆయన ప్రాణం ఇస్తే నీకేం జరిగింది? అది కూడా ఇంపార్టెంటే. వేరే వాళ్ళు ప్రాణం ఇస్తారు, నీకేమొచ్చింది? యేసయ్య ప్రాణం పెడితే నీకు రక్షణ వచ్చింది. యేసయ్య ప్రాణం పెడితే నీకు పాపం నుంచి విడిపించబడ్డావు. యేసయ్య ప్రాణం పెడితే నీ శిక్ష తొలగింది. యేసయ్య ప్రాణం పెడితే నీకేమొచ్చిందో తెలుసా? మోసన కలిగింది. యేసయ్య ప్రాణం పెట్టడం వల్ల నీకు శాపము పోయింది. యేసయ్య ప్రాణం పెట్టడం వల్ల నీకేమొచ్చింది? ఆయన కుమారుడు, కుమార్తెమయ్యావు. చూడండి, మనకి ఇచ్చారు. ఆయన మన పాపములను, మన శాపములను, మన అపరాధం అన్నిటినీ క్షమించినటువంటి దేవుడు ఆయన. దేని ద్వారా క్షమించాడు? తన ప్రాణముని పెట్టి. హల్లెలూయా. అందుకే ఆయన ప్రాణము ఎందుకొరకు పెట్టాడు, దేని కొరకు పెట్టాడు అనేది మనం తెలుసుకోవాలి. ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టలేరు. ప్రాణం పెట్టచ్చేమో, నీ కొరకు శిక్ష భరించలేరు. నీ కొరకు మన కొరకు ఏమయ్యాడంట? ప్రాయశ్చిత్తము. చూడండి, ప్రాయశ్చిత్తం అయ్యాడు మన కొరకు ఆయన. సో అందుకనే ఆయన ప్రేమ గొప్పది. అందుకే ఆయన ఎక్కువగా ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఆయన ఎలా ప్రేమించాలి? చూడండి, దేవుడు అన్నాడు ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం. ఆయన ఎలా ప్రేమించాలి చెప్పింది ఒకటే. ఆయన ఆజ్ఞలను, మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి యోహాను రాసిన పత్రిక 3వ వచనం. దేవుని ప్రేమించుట. ఏం ఎలా ప్రేమించుట? ఆయన ఆజ్ఞలు ఏంటి? ఆయన ఏం చేయమన్నాడు? అబ్రహాముని దేవుడు అడిగాడు, అబ్రహామా, నీ కుమారుని నాకు దహనబలిగా అర్పించు. అర్పిస్తావా? అని అర్పించు అన్నాడు. అంతే. చూద్దాం అక్కడ ఏమడిగాడో చూద్దాం. దేవుడు ఏం పరీక్ష పెట్టాడో చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా
ఎట్లనగా ఆయన అబ్రహాము ప్రభు అని దేశంలో చేసి పర్వతములలో ఒక దానిగా నీవు ప్రేమించిన నీకు ఒక్కడై ఉన్న అతన్ని నాకు దహన బలిగా నేను ఒక పర్వతం చూపిస్తా, అక్కడికి వెళ్ళి అర్పించు అని చెప్పాడు. ముందే అబ్రహాం చిత్తం ప్రభు అన్నాడు. చెప్పిన తర్వాత అర్పించాడు. ఎవరిని అర్పించమన్నాడు? నీవు ప్రేమించిన దాన్ని ప్రభువుకి అర్పించాలా? చెప్పండి. నువ్వు ప్రేమించిన దాన్ని ప్రభువుకి అర్పించడం మనం నేర్చుకోవాలా? చెప్పండి. నువ్వు ప్రేమించిన దాన్ని ప్రభువుకి అర్పించొద్దు, అది వేస్ట్, అది దేవుడు స్వీకరించాడు. అనుకోవచ్చు, అమ్మ దేవుడు. అవును, మరి నువ్వు ప్రేమించిన దాన్ని దేవునికి ఇస్తే దేవుడు తీసుకోడు. నువ్వు ప్రేమించిందే దేవునికి ప్రేమించిన వానికి ఇవ్వాలి. మనం ఎవరన్నా ప్రేమిస్తే ఎవరికి ఇస్తాం? ఎలా ఇస్తాం? వాళ్ళకి ఇష్టమైనటివి మనం ఇస్తాం. అందుకే ఇక్కడ దేవుడు ఏమన్నాడు చూద్దాం. నువ్వు ప్రేమించిన ఒక్కడే ఉన్న నీ కుమారుడు నాకు అర్పించంటే అబ్రహాము సిద్ధపడ్డాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహామా, బలిగా ఇస్తున్నప్పుడు ఆ కత్తి ఎత్తినప్పుడు అబ్రహామా ఆపు, బలిగా ఇయ్యకు. ఏమన్నాడు చూద్దాం. నీకొక్కడే ఉన్న నీ కుమార్ని ఇవిడకు వెలుగు తీయలేదు కనుక నీవు ఏమన్నట్టు చూద్దాం. నీవు దేవునికి భయపడి వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. దేవునికి ఎక్కువగా ప్రేమించేవాడే దేవునికి భయపడతాడు. దేవుణ్ణి ప్రేమించిన వాడు దేవునికి భయపడడు, దేవునికి లోబడడు. ఇది గుర్తుపెట్టుకోవాలా. కానీ ఇక్కడేందంటే పరిస్థితి, దేవుని ప్రేమిస్తారు కానీ దేవుని లోబడరు. చూడండి, ఇది విచిత్రం. చూశారా? దేవుడు అడిగితే ఇస్సాకుని సిద్ధపరిచి తీసుకెళ్తున్నాడు దేవుడు. చూడండి, వెనకలేదు ఎవరు? ఎందుకు? దేవుని ప్రేమ తెలుసు. ఏంటి? ఆయన ఒకవేళ చంపినా తిరిగి నాకు కుమారుణ్ణి ఇస్తాడు. చూసారా ఎంత గొప్ప ప్రేమ! దేవుడు చెబితే ఇవ్వడు. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము దేన్ని గైకొన్నాడు? దేవుని ఆజ్ఞను. కాబట్టి దేవుడు ఏమన్నాడు? అబ్రహామా, నీ సంతానమును విస్తరిస్తాను, ఇస్రాయేలులో చేస్తాను, నీ శత్రువుల గవిని నువ్వు స్వాధీనపరచుకుంటావు. అంటే అబ్రహాము భయాన్ని పోగొట్టేశాడు. ఇంకా నీ శత్రువుల గవిని నువ్వు స్వాధీనపరచుకుంటావు. భూలోక జన్మలు నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడతాయి. ఏమిచ్చాడు? ఆశీర్వాదం. శత్రు భయం కూడా లేకుండా చేసేసాడు. ఎవరిని ప్రేమించాడు అబ్రహాము? దేవుణ్ణి. ఎవరికంటే? ఇస్సాకు కంటే. ఇస్సాకును ప్రేమించాడు అబ్రహాము, ఒకడే ఉన్న కుమారుడు. కానీ ఇస్సాకు కంటే ఎవరికి దేవుని ప్రేమించాడు? దేవుణ్ణి, దేవుడు చెప్పిన మాటని, దేవుడిచ్చిన ఆజ్ఞని. వీళ్ళే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని ప్రేమిస్తున్నాం, ఎక్కువగా ప్రేమించాలి, వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. అందుకే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, అబ్రహామును తండ్రిని చేశాడు. అబ్రహామును ఆశీర్వాదమునకు అబ్రహాం ఆశీర్వాదమే మనకి ఇచ్చాడు శిలువ ద్వారా. అందుకే దేవుడు అబ్రహాము కుమారునిగా లోకంలోకి వచ్చాడు. చూసారా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. దానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, దానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమ ఎంతో గొప్పది, శాశ్వతమైనది అయ్యా. నీ ప్రేమ మరువనిది, విడువనిది, మారనిది. నీ ప్రేమ నా కొరకు ప్రాణం పెట్టింది నాయన. నీకు స్తోత్రం.
నీవు గొప్ప దేవుడవయ్యా. నీకంటే ఎక్కువ ప్రేమించే వారు ఎవ్వరూ లేరు నాయన నాకు. తండ్రి, నేను నిన్నే ప్రేమిస్తున్నాను ప్రభా. తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నా శిక్షను, నా పాపమును, నా శాపమును, నా అతిక్రమను అన్నింటినీ తొలగించిన ఆయన, నీవు నా కొరకు గాయములు పొంది నీ గాయంలో నాకు స్వస్థత అనుగ్రహించిన దేవుడవయ్యా, నీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఫోన్లో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను నాయన తండ్రి, వారు ఈ లోకంలో అని ప్రేమించకూడని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. మేము నిన్ను మాత్రమే ప్రేమించి నిన్ను అధికముగా ప్రేమించే కృపను అందరికీ దయచేయమని, నీ ప్రేమను అయా నీ ఆత్మధర్మలో నింపుమని వేడుకుంటూ తండ్రి, నీ కొరకు జీవించి నీ కొరకు అర్పించుకునే జీవితాన్ని మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.